హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్లో దొరికే చింత చిగురు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, చూడగానే మనకు తినాలనిపిస్తుంది కదా. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. దీని టేస్ట్ రైస్లోకి అయితే అదిరిపోతుంది. నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. దీనికోసం మసాలా కోసం ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మంచి చింత చిగురుని తీసుకుని దాన్ని శుభ్రం చేసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి చింత చిగురు వేసినాక కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచగానే ఇది ఒక ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోతుంది. చింత చిగురు చూడండి, ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టాలి. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రం చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపుతో మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి చిన్న చెక్క ముక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసి వేయిస్తున్నాను. ఆయిల్లో బాగా వేగిపోయినవి ఇలాచి, లవంగా, చెక్క మొత్తం ఫ్రై అయినాయి. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ని వేసి బాగా వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 పచ్చిమిరకాయలను కూడా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మసాలాని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ని వేసుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా తిప్పాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, కొబ్బరి పేస్టు, చింత చిగురు పేస్టు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పేస్టు, చింత చిగురు పేస్టు, ధనియాల పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. తిప్పాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా తిప్పాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేయాలి. ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా తిప్పాలి బాగా. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఇలాగ ఒక 15 మినిట్స్ ఉడికించాలి. చూడండి, గ్రేవీ చిక్కబడింది, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని
టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, చూడగానే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ అదిరిపోతుంది. Please subscribe my channel.